ఫోటోలో కనబడుతున్న విచిత్రమైన వ్యక్తి పేరు చిట్టిబాబు. అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు తీయడం వల్ల ఇతడు నిర్మాత అనే ట్యాగ్ తగిలించుకుని గాలికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కాగా ఇతడు నెత్తి మీద పెంచుకోవలసిన జుట్టుని నెత్తి మీద కాకుండా చెవుల్లో పెంచుకోవడంతో అందరూ ఇతన్ని చెవిలో జుట్టు చిట్టి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. కాగా ఇతడికి కులగజ్జి కూడా విపరీతంగా ఉండడంతో చాలా మంది ఇతన్ని కులగజ్జి చిట్టి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక సూటిగా సుత్తి లేకుండా టాపిక్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తే కులగజ్జి చిట్టి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పైన విపరీతంగా రగిలిపోతున్నాడు. ఆ రగులుడికి కారణం తన కులపోళ్లైన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారులను పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో డామినేట్ చేస్తూ ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉండడమే. ఈ నేపథ్యంలో ఒక కులగజ్జి మీడియా హౌస్ చిట్టిబాబును ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే, వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా ఇవ్వడానికి వెనక పవన్ కళ్యాణే కారణం అట కదా అనేది. కాగా ఈ ప్రశ్నకి చిట్టిబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. చెవి కోసిన మేఘలా గింజుకుంటూ అరిచాడు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల ధాటికి గిలగలా కొట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ జోకర్ అంటూ వాగాడు చిట్టిబాబు. ఇంకా ఎప్పుడెప్పుడో పాత వేషాలన్నీ కూడా ఏకరో పెట్టే పవన్ కళ్యాణ్ వాటన్నింటికీ జవాబు చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి అంటూ తలతెక్కగా వాగుతూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శించాడు చిట్టిబాబు. ఇంతకీ చిట్టిబాబు యొక్క ఆగ్రహానికి కారణం మరేదో కాదు. ఇతడు బేసికల్ గా కులగజ్జిగాడైనప్పటికీ కూడా పేటీఎం బ్యాచ్ లో చేరిపోవడంతో పేటీఎం బ్యాచ్ ద్వారా ఆర్థికంగా బెనిఫిట్ పొందుతూ ఉన్నాడు. అందుకే విజయసాయిరెడ్డి రాజీనామా పట్ల ఈ ఆక్రోశం, ఆవేదన, ఆగ్రహం అన్నమాట. కాగా తాజాగా చిట్టిబాబు పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు ప్రేలడంతో జన సైనికులు ఇతడికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కౌంటర్స్ ఇస్తున్నారు. వారి కౌంటర్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయంటే చెప్పు తీసుకుని మొహం మీద కొడుతున్నట్టుగా ఉంటున్నాయి.